సో ఇక్కడ విషయం ఏంటి అంటే మిత్రులారా, డిఎస్పీ ప్రణీత్ రావు, దుగ్గ్యాల ప్రణీత్ రావు, ఈరోజు గోనె సందీప్ రావు, అదేవిధంగా ఇంకో కొంతమంది వెలమ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రతిపక్ష నాయకులందరినీ కూడా ఈరోజు వాళ్ళని టార్గెట్ చేసే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా ఒక కోట్రిగా అంటే తన యొక్క కవచంగా నియమించుకున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కల్వకుంట్ల కుటుంబం వాస్తవంగా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈరోజు గోనె సందీప్ రావు, నేను వీళ్ళ గురించి నేను చెప్తా, ఎందుకంటే నా స్వీయ అనుభవం కాబట్టి నేను బలంగా గంటాపదంగా చెప్పగలను మిత్రులారా. అదేవిధంగా ప్రణీత్ రావు, ఇంకా కొంతమంది రావులు కూడా ఉన్నారు, వాళ్ళ వివరాలు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈయనే ఎస్ఐబి ఎస్ఓటి ఇన్ఛార్జ్, ఎస్ఐబి ఎస్ఓటి ఇన్ఛార్జ్, ఈయనే ఎస్ఓటి సంబంధించినటువంటి డీసీపీగా పనిచేసిండు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే నా స్వీయ అనుభవం మీకు చెప్తా వినండి. ఈరోజు కవిత పైన ఈరోజు పెద్ద ఎత్తున నేను అవినీతి ఆరోపణలు చేసినటువంటి విషయం వాస్తవం. ఆమెకు సంబంధించినటువంటి ఆమె ఫామ్ హౌస్లో అసలు అంత పెద్ద ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది, అదేవిధంగా ఆమె ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, 2014 ముందు ఆమె పొజిషన్ అయింది, 2014 తర్వాత ఆమె యొక్క ఆస్తులు ఎలా పెరిగినాయి అనే కోణంలో నేను పలుమార్లు స్టోరీలు చేయడం జరిగింది. ఆమె చాలా అంశాలలో ఈరోజు అనేకమైనటువంటి లావాదేవీలను కూడా బయటపెట్టడం జరిగింది. జయలలిత భూముల విషయం కావచ్చు, లేదంటే మన ఏదో ఒక స్కూల్కి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ విషయం కావచ్చు, ఇలా చాలా రకాలైనటువంటి అంశాలను బయటపెట్టినప్పుడు నన్ను ఈ ఎస్ఓటికి సంబంధించినటువంటి పేట్ బషీర్బాగ్లో తీసుకెళ్ళి మమ్మల్ని చిత్రహింసలు పెట్టడం జరిగింది. ఎందుకంటే మమ్మల్ని నా ఆఫీస్కి వచ్చి నా ఆఫీస్లో సిస్టమ్స్ని, ప్రతి సిస్టమ్ని, మూలకున్నటువంటి ఖరాబ్ అయినటువంటి సిస్టమ్ని కూడా తీసుకుపోయి వాటన్నిటిని కూడా అసలు డేటా ఏమైనా ఉందని చెప్పేసి మొత్తం కూడా ఈరోజు ఎంక్వైరీ చేయడం జరిగింది. నా మొబైల్ కూడా తీసుకొని నా మొబైల్లో కూడా ప్రతిదీ అంశాన్ని కూడా మొత్తం వాళ్ళు సోదా చేయడం జరిగింది వాస్తవంగా. సో మమ్మల్ని పేట్ బషీర్బాగ్లో ఉన్నటువంటి ఎస్ఓటి ఆఫీస్ తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి ఈ గోనె సందీప్ రావు అనే వ్యక్తి అక్కడ మానిటర్ చేసిండు. ఆయన కింద ఒక సిఐ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, ఆయనతో పాటు ఈయన ఇద్దరు కూడా మానిటర్ చేసి మమ్మల్ని ఎట్లా కొడుతున్నారు ఏంది అనేది వీళ్ళు వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని కూడా ఈరోజు కవితకు పంపించడం జరిగింది వాస్తవంగా. కవిత కూడా ఫోన్లో మాట్లాడిందని మాకు స్పష్టంగా తెలుస్తూ ఉంది వాస్తవంగా. ఇట్లా ఈ గోనె సందీప్ రావు ఎవరు అంటే సంతోష్ రావుకు సంబంధించినటువంటి ఎవరో రిలేషన్ అవుతాడు, వీళ్ళంతా రిలేషన్ అవుతాడు ఈ ప్రణీత్ రావు. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈయననేమో ఫోన్లను ట్యాప్ చేయాలి, ఎవరెవరు ఏం చేస్తారు, ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తారు, సొంత పార్టీలో ఉన్న నాయకులు ఏం చేస్తారు, ఎవరికి కలుస్తున్నారు ఏంది అనేది ఈయన మానిటర్ చేసి ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఈయన ఏం చేస్తాడు, వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మాలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, తీసుకుపోవాలి, ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని కొట్టాలి, చిత్రహింసలు పెట్టాలి. ఇట్లా వీళ్ళిద్దరూ ఈ వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దొరలు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష నాయకులను కావచ్చు, ప్రశ్నించే గొంతులో మాలాంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు చిత్రహింసలు పెట్టి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసారు వీళ్ళంతా కూడా. ఈయన ఐపీఎస్, ఈయన మళ్ళా కన్ఫర్డ్ ఐఏఎస్ వాస్తవం చెప్పాలంటే, కన్ఫర్డ్ ఐపీఎస్, ఈయనకు అసలు అర్హతే లేదు వాస్తవం చెప్పాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈయనకు సంబంధించి కన్ఫర్డ్ ఐపీఎస్ ఏ విధంగా వచ్చిందో ఒక్కసారి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ కానీ, ఇంకా ఏసీబీ ఎంక్వైరీ కానీ, లేకపోతే సిబిసిఐడి ఎంక్వైరీ కూడా వేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈయన కూడా అదే పరిస్థితి, ఈ డిఎస్పీనే. వీళ్ళు ఇలా ఒక వెలమ కోటరీని, వెలమ కవచాన్ని మొత్తం కూడా తయారు చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వెలమలందరినీ కూడా కవచంగా తయారు చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున వీళ్ళు మాలాంటి ప్రశ్నించే గొంతుల పైన అరాచకాలు, అక్రమాలు చేశారని స్పష్టంగా కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే విన్నపం చేస్తాను, దయచేసి మీరు ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా కఠినంగా శిక్షించే విధంగా చర్యలు ఉండాలి. కేవలం సస్పెండ్ చేస్తేనో లేదంటే లూప్లైన్కి పంపిస్తేనో కుదరదు. ఖచ్చితంగా వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటే మీ ప్రభుత్వంలో కానీ వచ్చే ప్రభుత్వంలో కానీ ఇలాంటి చర్యలు మళ్ళా ఉండవు. అది మీ చిత్తశుద్ధికే మేము వదిలేస్తున్నాం. ఇక మీకు ఒకవేళ మీరు వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే మీరు కూడా రేపటి రోజున ఈ ప్రశ్నించే గొంతుకలం కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారనే అనుమానాలు కూడా బలపడే అవకాశాలు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటే మీకు కొంత ఇబ్బందికరంగా ఉండదు అనేది కూడా స్పష్టంగా నేనైతే చెప్పగలను మిత్రులారా. సో ఇది మొత్తానికైతే ఈ దొరల పరిపాలనలో వీళ్ళు ఒక కవచాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేసిన మిత్రులారా.